చూసావా హిమవరి, ఇక్కడ చాలా చేపలున్నాయి కదా. జాన్, అదిగో చూసావా, అదే టార్పిడో చాలా పెద్దదిగా ఉంది కదా. నాకు చాలా నచ్చింది. క్రాబ్, ఆక్టోపస్ ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఏమంటున్నావు షిన్చాన్? అదిగో అక్కడ క్యాటిల్ ఫిష్ కూడా ఉన్నాయి. సమాధానం చెప్పవేంటి? సరే, మనం చూడాలనుకున్నాం కదా, అది ఎక్కడుంది? అది ఎంత పెద్ద చేప. ఓరి నాయనో, ఏంటి జనం? ఒక చిన్న విషయం పాపులర్ అయితే ఎప్పుడు ఇంతే. దాన్ని చూడడానికి అందరూ ఇలా బయలుదేరొచ్చేస్తారు. మనం వచ్చింది కూడా అందుకోసమే కదా. సరే, ఇంతకీ గార్డెన్ ఈల్ అంటే ఏంటి? అడుగుతున్నాడు కదా, చెప్పండి. ఈ గార్డెన్ ఈల్ అంటే దాదాపు ఈల్ చేప లాంటిదే. సన్నగా పొడవుగా ఉంటుంది. అది కన్నాల నుంచి బయటకు వచ్చేటప్పుడు చూడ్డానికి భలే ఉంటుంది తెలుసా షిన్చాన్? ఇంతకీ మీరు గైడ్ పని ఎప్పటి నుంచి ప్రారంభించారో తెలుసుకోవచ్చా? నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పానంతే. ఈ బాక్స్ లో స్లేవి లేదు. నాకు తెలిసి అన్ని చేపలు అడుక్కి వెళ్ళిపోయాయి అనుకుంటున్నాను షిన్చాన్. అవి ఎప్పుడు బయటకు వస్తాయండి? అదే గార్డెన్ చాలా బాగున్నాయి కదా. ఈ రోజు మనల్ని చూడడానికి చాలా మంది వచ్చారు. కసమా మన ఫ్రెండ్షిప్ ఎంత గట్టిదో మనం వీళ్ళకి చూపిద్దావా? నన్ను వదిలేసించాన్. మీరు చూడడానికి వచ్చిన గొప్ప వాళ్ళు మేమే. ఇంతమందిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య మనం ఎంత ఫేమస్ అయిపోతున్నాం. నేను మసావు షిన్చాన్ దగ్గర నుంచి నన్ను కాపాడండి. ఓ, చాలా హిల్స్ బయటకు వచ్చేసాయి కదా. అందంగా ఉన్నాయి కదా. ఐకమత్యంగా ఉన్నాయి కదా. అవునవును, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. పొగడ్తలన్న పేరుతో దిష్టి పెడుతున్నారా? అయ్యుండొచ్చు నేని. మనలాంటి సంతోషమైన జీవితం వాళ్ళకి దొరకలేదు కదా, అందుకనే. కజామా, వీటన్నిటిని మనం బ్లాగ్ లో తప్పకుండా రాయాలి. ఇది కూడా మంచి ఐడియానే నేని. నువ్వు చెప్పినట్టే మన బ్లాగ్ లో రాసేద్దాం. మన కొత్త స్నేహితుల గురించి కూడా రాయి. వాళ్ళలాగా మనం కూడా ఫేమస్ అవ్వాలి. అలాగే జరుగుతోంది. ఆ తర్వాత మనమే న్యూస్ పేపర్ లో ఫస్ట్ పేజ్ లో వస్తాం. అయినా నీకు చాలా ఆశ ఎక్కువే కజామా. ప్రారంభంలోనే అడ్డుపడకు షిన్చాన్. చూడండి, చాలా మంది వస్తున్నారు. త్వరగా మన లోపలికి వెళ్దాం. ఏంటి లోపలికి అప్పుడే వెళ్ళిపోయాయి? వావ్, డాన్స్ చేస్తున్నాయి కూడా. అది కూడా ఒకేలా డాన్స్ చేస్తున్నాయి కదా. హే మసావ్, మన టైమింగ్ నీకు తెలీదా ఏంటి? క్షమించండి. తనున్నంత వరకు మనం డాన్స్ చేయలేము. సరే, సోలో పర్ఫార్మెన్స్ మొదలు పెడతాను. బురి చాలు షిన్చాన్, నువ్వు చేసేది నేను చూడలేకపోతున్నాను. ఆహా, నాలాగే డాన్స్ చేస్తుంది. తను నాలాగే చేస్తున్నాడు. వీళ్ళిద్దరు భలే చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఆలోచనలు ఎలా కలిసిపోతున్నాయో అర్థం కావడం లేదు. మనల్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదా ఇప్పుడు ముఖ్యం. ముందు విషయానికి వద్దాం. అమ్మా, ఇప్పుడే ఒక ఫామ్ కొచ్చారమ్మా. ఓ, డాల్ఫిన్ షో స్టార్ట్ చేశారనుకుంటా, అందుకే అందరూ వెళ్తున్నారు. ప్రారంభించారట షిన్చాన్, త్వరగా రా. డాల్ఫిన్ షో చూడడానికి అందరు వెళ్ళిపోయారు. ఇక ఎవరు ఇటువైపు రారు. వాళ్ళు వెళ్ళిపోతే మీరెందుకు బాధపడుతున్నారు? మనం అందరం వెళ్ళి నిద్రపోదాం రండి. కజమా, నేను నీ లోపలికే వస్తాను. ఏమీ అక్కర్లేదు, నువ్వు నీ చోట్లోకి వెళ్ళు షిన్చాన్. హలో అక్కయ్యలు, నన్ను ఎవరైనా మీతో పాటు తీసుకువెళతారా? ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడే చేస్తున్నావు షిన్చాన్, మర్యాదగా నాతో పాటు రా. అమ్మా, అక్కయ్యలు నా కోసం వెయిటింగ్. దయచేసి నన్ను కిందకు వదిలేయండి. ఓకే, మాకిప్పుడు సహాయం చేయడానికి ఆడియన్స్ నుంచి ఎవరో ఒకరు రాగలరా? ఎవరు రెడీగా ఉన్నారు? నేను రెడీగా ఉన్నాను. ఏంటిది, ఈ రోజు కొంచెం గోల ఎక్కువగా ఉంది. ఇంకేమై ఉంటుంది? డాల్ఫిన్స్ చేసే ఆటలు చూసే ఇలా గోడ పెడుతూ ఉంటారు షిన్చాన్. చూడ్డానికి కూడా బాగుంటాయి. పాంప్లెట్ లో కూడా మొదటి పేజ్ లో తననే వేస్తున్నారు. మనం ఎందులోనూ తక్కువ కాదని వాళ్ళకి నిరూపించాలి. మనం ఎంత ఫేమస్ అయినా సరే డాల్ఫిన్ కొచ్చేంత జనాలు మనకి రావడం లేదు. ఒక పని చేద్దాం, మన ప్రతిభ ఏంటో వీడియో తీసి టీవీలో టెలికాస్ట్ చేయమని చెప్దామా? ఖచ్చితంగా కజామా, అప్పుడే ప్రపంచానికి మనం ఎవరనేది తెలుస్తుంది. పేరు ప్రఖ్యాతులు దానంతటవే వస్తాయి. ఇక పైన ఈ పాడుపడిన ఎగ్జిబిషన్ లో నేను ఉండను. ఇంతకంటే ఒక ఘోరమైన చోటు ఎక్కడా ఉండదు. ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం ఆశపడకండి. నిన్నేం అడగలేదు షిన్చాన్. ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉండాలి? నేను యాక్సలాటర్ హీరోలా అవ్వకపోయినా అందులో సగం ప్రతిభ వచ్చినా నేను చాలా సంతోషంగా ఉంటాను. ఓకే, మనం ఫేమస్ అవ్వాలంటే విచిత్రంగా ఏదో ఒకటి చేసి చూపించాలి. డాల్ఫిన్స్ లాగా మన దగ్గర స్పెషల్ టెక్నిక్స్ ఉంటే బాగుంటుంది. టెక్నికే కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. వస్తుంది. మా
మనం మన గోతులోంచి బయటికి రాకూడదు. అందరికీ కలిపే చెప్తున్నాను షిన్చాన్. అయినా తను చేసేది చాలా బాగుంది. నువ్వు చాలా ధైర్యవంతుడు షిన్చాన్. తను చేసేది కరెక్ట్ తప్ప అని తెలియడం లేదే. ఓహోయ్, ఇప్పుడు నేను ఒక పురుగులా డాన్స్ చేస్తాను. ఇలాంటి చిలిపి పనులన్నీ నువ్వే చేయగలవు షిన్చాన్. మాలాంటి వాళ్ళం అస్సలు చేయలేవు. మేడం, ఇప్పుడు నేను బాల్ విసురుతాను, పట్టుకుంటారా? తనెందుకు అలా చేస్తున్నాడు? చెప్తే వింటాడా? ఇలా చూడండి, మనం అందరం ఇలా కన్నాల్లో ఉండడమే అందరికీ చాలా ఇష్టం. దీన్ని వదిలి బయటికి వెళ్ళడం మంచిది కాదు. అది నిజమే. నేను ఎప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను కదా, అది చేసి చూద్దామా? ఏంటి? అదే, మీరందరూ కరెక్ట్ గా చేస్తారు, నేను మాత్రం తప్పుగా చేస్తానని. అది సరిగా చేస్తే బాగా వస్తుంది, అందరికీ అది నచ్చుతుంది. అబ్బో మసావు, నువ్వు కూడా ఇలా మాట్లాడతావా? మనకేం తెలుసో అదే చేద్దాం. దానికోసం ప్రయత్నిస్తే తప్పు కాదు. సరే, మనం మళ్ళీ ప్రయత్నించి చూద్దాం. అలాగే, అందరూ కరెక్ట్ గా చేస్తున్నారు. ఆహా, ఈల్స్ అని ఇక్కడ డాన్స్ చేస్తున్నాయి. నేను చేస్తాను. నా ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వచ్చేసాడు. బురి 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 బురి. ఇలా చెయ్యడం ఆపు షిన్చాన్. ఆపమంటున్నానా? అలా చూడండి, వాళ్ళిద్దరూ కలిసి ఎలా తయారు చేశారో. సూపర్ గా ఉంది మిర్చి. అసలు ఎలా చేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఆ హార్ట్ షేప్ చూడడానికి చాలా బాగుంది. మరుసటి రోజు ఈ గార్డెన్ నీల్స్ ని ఎలాంటి కపిల్స్ చూసినా జీవితంలో చాలా సంతోషంగా ఉంటారంటండి. అలాగా అయితే ఖచ్చితంగా మనం చూడాలి. వావ్, భలే ఉంది. హఠాత్తుగా జరిగిన విషయం అందరికి ఇదే నచ్చింది. మనల్ని చూడడానికి ఎంతో మంది వస్తున్నారు కదా. అంతేకాదు, మన గుర్తుగా ఇక్కడ చాలా వస్తువులు చేసి అమ్ముతున్నారు. షిన్చాన్, నాతో కలిసి నువ్వు కూడా చెయ్యి. ఏంటి, నీతో చెయ్యాలా? అంత సీన్ లేదు, వెళ్ళిపో. నేను చెయ్యను. షిన్చాన్, వచ్చిన ప్రజల కోసమైనా చెయ్యి. కుదరదని చెప్తున్నానా? చాలా ఆపో. ఆహా, అందరూ చూస్తున్నారు, నేను అరవకూడదు. నేను అరవను.